మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే ఏ రీతిగా మేము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం, ఏ రీతిగా మేము కుటుంబంగా సంతోషంగా ఉండగలుగుతాం, ఏ రీతిగా మేము మంచి రోజులు మా జీవితంలో మేము చూడగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు, దాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. మరి ఆ దీవెనలు ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోగలుగుతామంటే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయన్నమాట. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును. నీకు ఎక్కువ దీవెనలు, ఎక్కువ ఆశీర్వాదాలు, ఆనందము, సంతోషం కావాలంటే నువ్వు నమ్మకంగా జీవించాలి. నువ్వు తండ్రివైతే కుటుంబానికి నమ్మకంగా నువ్వు ఉండాలి. నువ్వు బిడ్డవైతే తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. నిన్ను నమ్మి ఒక జాబ్ను అనుగ్రహించినప్పుడు ఆ జాబ్లో నువ్వు నమ్మకంగా పని చేయాలి. అప్పుడు నువ్వు తప్పనిసరిగా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతుందని దేవుని వాక్యం